సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయిబాబా భక్తుల్లో ఒకరైన శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ గారి గురించి తెలుసుకుందాం. రాధాబాయి అనే ముసలమ్మ ఉన్నారు. ఆమె బాబా ప్రఖ్యాతి విని సంగమేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చారు. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందారు. ఆమె బాబాను చాలా ఎక్కువగా ప్రేమించారు. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయం చేసుకొనెను. బాబా ఆమె సంకల్పం ఆమోదించగా తనకు మంత్రోపదేశం చేయనుచో ఉపవాసం ఉండి చచ్చిదని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన వసలోనే ఉండి భోజనం నీరు మానివేసి ఇట్లా 3 రోజులు గడిచాయి. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో మాట్లాడాను. దేవా, మీరేంటి, నీవు అనేక మందిని ఇచ్చటకు తీసుకొస్తావు. ఆ ముసలిని నీవెరిగే ఉందువు కదా. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవాసం చేయాలని నిశ్చయించుకున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చేంత వరకు ఆమె నిరాహార దీక్ష మానను అని అంటుంది. ఆమెకేమైనా జరిగితే ప్రజలు నిన్నే నిందిస్తారు. నీవు తగిన ఉపదేశం ఇవ్వకపోవటచే ఆమె చనిపోయినదని లోకున అనెదరు. కాబట్టి ఆమెను కరుణించి ఆశీర్వదించుము, ఆమె తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను ప్రేరేపించి ఈ కింది విధముగా బోధించను. ఓ తల్లి, అనవసరంగా ఎందుకు బాధపడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పున్నది పూర్తిగా విను. నా వృత్తాంతం చెప్తాను. నీవు దాన్ని బాగా వినినచో నీకు అది చాలా మేలు చేస్తుంది. నాకు ఒక గురువు ఉన్నారు. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం సుశ్రుత చేస్తే అంటే శిక్షరికం చేస్తే, కానీ నా చెవిలో వారు ఏ మంత్రం ఉపదేశం చేయలేదు. నాకు వారిని వదిలిపోవాలనే తలంపే రాలేదు. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశం గ్రహించుటకు నిశ్చయించుకుంటుంది. కానీ వారి మార్గం వారిది. వారు నా తల గురించిరి. నా నుండి 2 పైసలు దక్షిణగా అడిగిరి. నేను దాన్ని వెంటనే వారికి సమర్పించింది. మీ గురువుగారు పూర్ణ కాముల ఇచ్చితో వారు మిమ్మల్ని దక్షిణ ఎడగలేలా వారు నిష్కములని ఎట్లు అనిపించుకొందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సుడిగా చెప్పగలను. వారు డబ్బుని గురించి లక్ష్య పెట్టలేదు. ధనముతో వారు చేయమన్నది ఏమీ లేదు. వారు కోరిన 2 పైసల్లో ఒకటి నిష్ఠ, రెండవది సబురి. నేను ఆ రెండిటిని నా గురువుకి అర్పించాను. వారు ప్రసన్నులైరి. నా గురువుకు అట్లు 12 సంవత్సరం సేవ చేస్తే వారు నన్ను పెంచి పోషించి భోజనం కానీ వస్త్రములు కానీ నాకు లోటు లేకుండా చేశారు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లా చెప్పగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైన గురువే లోకంలో ఉండరు. నిరంతర జ్ఞానంలోనున్న వారిని తదేకముగా చూచేవాడిని. మేమిద్దరం ఆనందంలో మునిగడివారం. రాత్రింబవలు నిద్రాహారం లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడంచో నాకు శాంతి లేకుండాను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకో ఆలోచనే లేదు. కాబట్టి నా గురువు నా నుండి ఏమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించక అన్ని వేళలా నన్ను రక్షించేవారు. నేను వారితో కలిసి ఉండేవాడును. ఒకప్పుడు వారిని విడిచి ఉండవలసి వారి ప్రేమకు ఎన్నడూ లోటు నాకు లేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడేవారు. తల్లి తాబేలు పిల్లను తల చూపుతో ఎట్లా కాపాడేదో నా గురువు నన్ను కూడా అలానే కాపాడేవారు. ఓ తల్లి, నా గురువు నాకు ఏ మంత్రం ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీకెలా ఉపదేశం చేయగలను? నీవు చేయు పనులు నా కొరకే వినియోగించు. నీవు తప్పక పరమార్థం పొందుదు. నాపైనే సంపూర్ణ హృదయంతో చూడము. నేను నీ వైపు అట్లే చూచిదను. ఏ సాధనములు కానీ ఏ శాస్త్రములు కానీ ప్రావీణ్యం అవసరం లేదు. నీవు గురువు నందు ప్రేమ విశ్వాసం
చూపుము. గురువే సర్వము చేయువాడనియు కర్తవ్యము పూర్తిగా నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనం గ్రహించుతో, ఎవరైతే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడని పూజించుతారో వారే ధన్యులు. ఈ విధముగా బాబా ఉపదేశించి ఆమె ముసలమ్మను ఉపవాసం మానిపించిరి. అర్థమైందా సాయి భక్తులారా? బాబాకు ఉపవాసం ఉండటం ఇష్టం లేదు. బాబా గారు ఎప్పుడు భక్తులు ఒకటే చెప్తారు, ఉత్త కడుపుతో నన్ను పూజించవద్దు. మీరు ఏదైనా తిని దైవ ధ్యానము, స్మరణము, పూజ చేయండి. తప్పక భగవంతుడు అనుగ్రహిస్తాడు. బాబా చెప్పిన 2 మాటలు ఏంటంటే నిష్ఠ, సబురి. ఎల్లప్పుడూ ఈ 2 మనం ఆచరించినతో బాబా మనల్ని తప్పక అభివృద్ధిలోకి తీసుకొస్తారు. మనకి పూలబాట మార్గం వేస్తారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. నాదొక చిన్న విన్నపం అండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఇలాంటి మరిన్ని బాబా కథలు వినిపించడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ దత్తాయ నమః.